వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దండాలు. మీ అందరికి కూడా మా మూలాలు మీరు, కానీ అసలు మూలవాసిల మూలాలే మాయమైపోతున్నాయి. ఆది భవిష్యత్తు అంధకారంలో ఉంటున్నదని చెప్పి తిరుమలరావు సార్ ఇంతకుముందు ఇప్పుడు స్టేజ్ మీద క్లియర్గా చెప్పింది. ఎంతమందికి క్యాచ్ చేసిరో లేదో నాకు తెలియదు, కానీ నేను బయట కూర్చున్నప్పుడు హాల్ లోపలికి వచ్చేటప్పుడు బయట పాటలు పాడుతూ ఉండే. అమ్మలు ఎడ కూర్చున్నారు, ఆడ ముంగట కూర్చున్నారు. చూడంగానే నాకు ఒకటేసారి కూర్చొని చూస్తున్న వాళ్ళని చూస్తుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మిలు, లతా మంగేష్కర్లు కనిపించారు. నాకు యథార్థంగా చెప్తున్నా, ప్రమాణంగా చెప్తున్నా. బయట కూర్చున్న వాళ్ళు సేమ్ అట్లనే కనబడరు వాళ్ళు, ఆ పాటలు, ఆ రాగాలు తీస్తుంటే. ఈ ఆదివాసీల గురించి మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా, ఇంతకుముందు మా మిత్రుడు కొమరం భీం గురించి మా పాట పాడింది. నేను తెలుగులో ఒక చిన్న చరణం పాడతా, ఏదో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు విన్నది. గొండు గొంతు లల్లా పాట, గొండు గొంతు లల్లా పాట, కొమురం భీమంటే తూపాకి తూట, కొమురం భీమంటే తూపాకి తూట, బువ్వలే నొల్ల తన్లాట, ఈ భూమి కొరకే నడిసే పోరు బాట, అడవిల సీకట్ల దీపమై, అడవిల సీకట్ల దీపమై, అగ్గి రవ్వోలే మెరిసేటి రూపమై, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం. అన్ని దీపాలు కనబడుతున్నాయి, కానీ మీ మనసులలా, మీ గుండెలలా, మీ సంస్కృతులలా ఒక కొటేషన్ ఉంటుంది. చరిత్ర చేసేందుకు ఇట్ టేక్ సెంచరీస్ టు మేక్ హిస్టరీ అని, కానీ సెంచరీస్ ఆఫ్ హిస్టరీ మేక్స్ ఎ ట్రెడిషన్ అని. ఇవాళ సెంచరీస్ అని కొన్ని తరాల నుంచి కొన్ని చరిత్రను మీరు తీసుకొస్తున్నటువంటి ఆ ట్రెడిషన్ను ఇవాళ మీ రూపంలో ఆఖరి శ్వాసగా బతుకుతా ఉన్నది, ఆక్సిజన్ మీద ఉన్నది. లాస్ట్ ఆక్సిజన్ మీద ఆక్సిజన్ పెట్టిండ్రు. వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత కొన్ని ఏళ్ల నుంచి, మరి సార్కి ఎట్లా వచ్చిందో తెలియదు నాకు, కానీ దాదాపు 40 ఏళ్ళ పైన నుంచి నేను సార్తో ట్రావెల్ చేసిన ఒక చిన్న సంఘటన నేను చెప్పదలుచుకున్నప్పుడు, తెరచిన వాళ్ళ గురించి చెప్పారు కదా నల్గొండలో. ఒక 40 సంవత్సరాల కింద, అంటే కొన్ని వేల ఆర్టికల్స్ ఇప్పుడు మీ గుర్తులుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆది చిత్రము శిథిలమైపోతున్నది, చిన్నబోయి ఉన్నది అనిపిస్తుంది. ఆ మ్యూజియంలో పేరు చెప్పింది కదా, 4-5 పేర్లు చెప్పింది సార్. ఆది అక్షరం అంతరించిపోతున్నది. ఆది అనే దానికి భవిష్యత్తు లేకుండా పోతా ఉన్నది. ఆ తెరచిన వారి చరిత్ర చెప్పేటందుకు చెప్తున్నా నేను. మేము ఆడికి పోయినాము, ఆ ఊరికి పోయినాం. నల్గొండలో ఒక చిన్న పల్లె, మా మెట్టు తీసుకొని పోయిన అక్కడికి మనజక్క మేమందరం కలిసి పోయినాం. పోతే ఎప్పుడో వాళ్ళ కథలు 5-6 రోజులకు చెప్పుతుండే అసలు దమా ఖరాబ్ అయిపోయింది. అసలు ఏం రా నాయన ఏంది అసలు, ఇది ఎక్కడ కథ ఇది? ఈ హాల్ పేర్లు అటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలి, ఎన్టీ రామారావు పేరు పెట్టినది పైన, కానీ వీళ్ళు అభినయాలు చేస్తుడే కదా. ఆడ కూర్చున్న బయట ఉంటే ఇంత అద్భుతంగా పాడుతూ ఉండే, ఆడ కూర్చున్నాడు, మొత్తం సొమ్ములేసింది కదా. ఇప్పుడు ఈడ కూర్చున్న ఎన్టీ రామారావు. సో అయితే ఆడికి పోతే ఎప్పుడు అంటే ఆ కథలు చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదరణ లేక బిచ్చగాళ్ళై తిరుగుతున్నారు అంటారు కదా, కొంతనే ఆదరణ, పెద్ద గౌరవం ఏం లేదు. భూమిలో పాతి పెట్టి ఉన్నారు, దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నాయి అవి పాతి పెట్టి, వాటికి ఆదరణ లేకుంటే మేము పోయి ఆడ కూర్చున్నాం. వాళ్ళని కన్విన్స్ చేసి ఏంటంటే అది గంగకెయ్యకుండా మేము భూమిలో పాతి పెడతామని చెప్పి పాతి పెడితే దాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సమాజానికి రేపు భవిష్యత్తు మానవాళికి మన మూలాలేంటి, మన దేవతలు ఎవరు, మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన జీవన విధానం ఏంటి అని తెలియజెప్పేటి పటాలు కూడా అవే కదా. పటాలు మొత్తం గంగ కథలు, అవన్నీ మొత్తం దేవతల కథలు అని చెప్పేటి కూడా అవే కదా. సో అవన్నీ తీసుకొస్తేందుకు పోదామని చెప్పి ఆడ పోయి కూర్చున్న తర్వాత వాళ్ళని కన్విన్స్ చేస్తే లాస్ట్కు మేము అదేంటి బుల్డోజర్ని తీసుకొచ్చి దానిలోకి వెళ్ళి తవ్వి వాటిని తీసుకుంటే ఒక పెద్ద పటం, ఒక పందిరి లెక్క ఉన్నటువంటి పటము, దాంతో ఒక మూర్తి, అవి తీసుకొని వాళ్ళకు ఒక యాటపిల్ల పెట్టి ఆ కులపోలందరినీ కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దావతులు యువతలు ఇచ్చి అవి తీసుకొచ్చి పెట్టినవి. ఇప్పుడు 4000 దాంట్లో అది కూడా ఒకటి ఉన్నది. అంటే భూమిలో వారు మేడము, మా మనోజక్క, వీళ్ళందరూ సార్కున్న టీము, నేను కూడా అంత టైం ఇవ్వలేకపోతున్నా ఇప్పుడు. కానీ వీళ్ళు ఉరికి రావాలి, యాడ నీళ్లు పడుతున్నాయి, ఆపాలి, దాన్ని ఆపాలి, ఎక్కడ ఏమైనా ఖరాబ్ అవుతున్నాయా, ఎక్కడెక్కడికో తీసుకొచ్చినాయి. దాదాపు కొన్ని వేల ఆర్టికల్స్ ఇవి ఉన్నాయి.
ప్రభుత్వం ఓన్ చేసింది. అక్కడిక్కడ ఏళ్ళు పెట్టి కారెటం వేస్తున్నారు. నడిచేటప్పుడు కాళ్ళ కట్టెబెట్టేటట్టు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడో దగ్గర గవర్నమెంట్ అక్క కొంచెం ఇనిషియేటివ్ చెప్పుకుంటూ పోతే తెల్లవారులు మీరు కథట్లు చెప్తారని అట్లా ముచ్చట చెప్తాను నేను. అంత శ్రమ దీన్ని ఎన్నుకున్నది. ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద కాపాడాల్సిన బాధ్యత ఆదికి అంతం లేదు, ఆదికి భవిష్యత్తు ఉన్నదని చెప్పని ఈ ప్రభుత్వము మీరు ముందటకొచ్చి వాస్తవంగా ఈ జీవితాలకు తొంగి చూడాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళను మనుషులుగా